హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకొక ప్రసాదం రెసిపీ అండి. పూర్ణం బూరెలు, లేదా వీటిని కూడా పూర్ణాలని కూడా అంటారు. ఇవి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం మనం ఫస్ట్ పూతపిండి రెడీ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో 3/4 వరకు బియ్యం తీసుకోండి. 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి మూత పెట్టేసుకోండి. వాష్ చేసి వాటర్ పోసి మూత పెట్టేసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంతా సోక్ చేయాలండి. వీటికి ఫ్రెష్గానే పిండి పట్టుకోవాలి. నైట్ ఫర్మెంటేషన్ అవ్వకూడదు పూర్ణాలకి. వీటిని మార్నింగ్ బాగా నానిపోయినాయండి. ఇప్పుడు వీటిని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మిక్సీ పట్టేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులు ఆ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఈ పిండి మనం పునుగులు వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి. పల్చగా వేసుకోకూడదు, కొంచెం గట్టిగానే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక 3-4 మినిట్స్ బాగా బీట్ చేయండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము. మనం ఇప్పుడు పచ్చెనపప్పు 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఒక బౌల్లో 1 కప్పు పచ్చెనపప్పు తీసుకొని అది 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి మూత పెట్టేసి కొంచెం సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు పచ్చెనపప్పు విడిగా స్టవ్ మీద బౌల్లో అయినా కుక్ చేసుకోవచ్చు, కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు. కుక్కర్లో కుక్ చేసుకునేలా అయితే 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోండి. విడిగా అయితే 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో 5 విజిల్స్ రానివ్వండి. బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో వాటర్ ఉంటే కనుక వాటర్ని స్ట్రెయిన్ చేసేయండి. చూడండి, ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ వాటర్ని తీసేసి మనం ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందాము. 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని పప్పు బాగా మిక్స్ చేసి స్టవ్ మీద కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. బాగా బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వాలి. ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వండి. ఆరిపోయే వరకు, ఈ పిండి ఆరిపోయే వరకు రెస్ట్ ఇవ్వండి. ఆరిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడిద్దండి. అప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పిండి పట్టేసుకుందాము. ఇలా మిక్సీలోకి తీసుకొని మిక్సీ వేసుకోండి. దీంట్లో ఇప్పుడు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి తురుము కానీ మనకి రెడీమేడ్గా దొరికే కొబ్బరి తురుమైనా వేసుకోండి. కొంచెం దీంట్లో 3-4 యాలకులు కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి మనం పూర్ణాల లోపల ముద్దలు చేసుకుందాము. గెంటెతో బాగా మిక్స్ చేసుకోండి. చేతికి ఆయిల్ పూసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే బెల్లం కొంచెం 3/4 వరకు తీసుకోండి. స్వీట్ మామూలుగా తినేవాళ్ళు అయితే 1 కప్పు వరకు తీసుకోండి. మీకు ఏదైనా పలచనైంది అనిపిస్తే మన చట్నీ పప్పు ఉంటాయి కదా, శనగపప్పు, అది మిక్సీ పట్టుకొని కొంచెం ఆ పిండి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం పూతపిండి పైన పిండి ఉంది కదా, దీంట్లో ఒక్కొక్క ముద్ద వేసుకుంటూ కింద పైన పిండి అంటించి ఇలా చేత్తో తీసుకొని బాండీలో వేసేయాలండి. అంతే, పూర్ణాలు రెడీ. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇందాక నేను చూపించాను కదా, కింద పైన పిండి అంటించి ఒక్కొక్కటి ఆయిల్లో డిప్ చేస్తూ ఉండండి. అంతే అండి, ఈజీ. పూర్ణాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక సైడు ఉడికిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోండి. హైలో పెడితే
లోపల ఉడకకుండా పైన కలర్ చేంజ్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మీకు కావాలి అంటే మీకు అవసరమైన వరకు పూర్ణాలు చేసుకొని లోపల పిండి బయట పూత పిండి 2 ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చండి. పైన పూత పిండి రెడీగా లేకపోతే మనం మైదాతో కూడా పూత పిండి రెడీ చేసుకోవచ్చండి. మైదా తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసి వాటర్తో మిక్స్ చేయాలి. మజ్జిగతో కాకుండా వాటర్తో మిక్స్ చేసి దాంట్లో పూర్ణం ముద్దలు పెట్టి ఆయిల్లో డిప్ చేసేయడమే. మైదా కానీ గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చండి. గోధుమ పిండితో కూడా పూత పిండి చేసుకోవచ్చు. అంతే అండి, మన ఎమ్మి పూర్ణం బూరెలు లేదా పూర్ణాలు రెడీ అయినాయి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.